నీ జీవితంలోనూ ఫ్రెండ్ అనేవారు ఉండే ఉంటారు, కాదు బెస్ట్ ఫ్రెండ్ అనేవారు ఉండే ఉంటారు. అలానే మా జీవితంలో కూడా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఊరిలో చాలా సంతోషంగా ఉండే మేము 10th క్లాస్ అయ్యాక చదువు కోసం దూరం అయ్యాం. హాలిడేస్కి తిరిగి మా ఊరు వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ని చాలా రోజుల తర్వాత కలవబోతున్నాం. ఇదిగో వీడే దుబ్బి, వీడే మా కమేడియన్. ఏడొస్తున్నారా వాడు? యాడొస్తాడో ఏమో వాడు. ఫోన్ చేయరా వాడికి. చేస్తాను చేస్తా. అట్లే నువ్వే చేయరా. ఏరా కాల్ లిఫ్ట్ చేసినాడు వాడు. సెట్లు తొమ్మ సెట్లు లేడి సెట్లున్నాయి అవసరాన్ని కరసేయి అంతా ఆపు దొరకదు రోయి నా ఆగదు దానితో పెరిపోయింది. హలో పోకుండా పడక ఎక్కున్నది. వస్తాను ఉండండి. ఉచ్చుకొని పోసుకొని ఎక్కడుస్తారు? ఉచ్చాగట్లేదు కదా మీకే. వస్తాను ఉండండి. ఎండ సామింగ్ తంద్ర తొందరగా రారా. వస్తానా పరుగు వస్తానా. ఈ మొగ్గుకు నమస్కారం స్వామి. పరుగు రాండి రాండి. బా దుబ్బుడు వచ్చినాళ్ళి వీడు విన్నడక అస్సలు మారలేరా వీడు. అట్లా ఉన్నాడు. పెట్రోల్ అయిపోతుందని బండి ఆడ పెట్టేది వచ్చారు వీడు. అది నిజమే రోయ్. పెరిగేది మీ ఎంత తిండేమో మీ ఎంత పెరుగులేము తిన్నా. ఊన్రా స్కూల్లో ఆయమ్మంగా ఉందే. అమ్మకి ఏం తక్కువ లేరా. మన వాచ్మెన్తో బాగానే ఉంది. అవునరా పరుగు, మీ కాలేజ్ ఎలా ఉందా? కాలేజీలో పాపలు బాగుంటారా? వాళ్ళేం మాట్లాడలేరా. అవునరా పరుగు, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుందరా మీ కాలేజ్? అదేనా ఒకటి కదప్పా, ఇక్కడ నుంచి అంత పెద్ద ఉంటుంది. మనం ఇంత పెద్దగా ఉంటుందా? అవునరా దుబ్బి, నీకు రీల్ పెట్టే చూసావు. ఏంటరా అది?
ఇందు వదన కొందరదన మందరదన మధురవదన వావ్ ఇట్స్ నైస్. ఎంత ఉన్నా మెగాస్టార్ అంటే మెగాస్టార్ రా. మాటలేని కూడా వచ్చేసినదిరా, ఇదే చూసుకోలేదు. అయినా ఊరు మాత్రం పర్లేదు. ఊరికి బాగున్నాయి. లేకపోతే అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి మన రోడ్లో. లైట్లే లేవు అప్పట్లో. ఊరు బయట ఏముందిరా, ఇంకా ఊరు లోపల ఉందిరా అసలు సరుకు. ఊరు ఫుల్ డెవలప్ చేసేసినారు. వీడు ఆకుల్లో కొనిస్తారు అని మాట. చూడండి మా ఇల్లు కలర్ఫుల్గా పెయింటింగ్ చేపించేసినాం. బాగా ఇచ్చినావులే. ఎర్రదుబ్బి చెరువులో నీళ్ళు ఉన్నాయంగా. ఉన్నాయిరా కనుకనేకేనా. మునగ చెట్లు తొమ్మ చెట్లు జిలేడు చెట్లున్నాయి. హలో మీ విభ్రాంతి కానీ చాలా ఎక్కువ ఉందిరా. ఆయన పడిపోయినాడు, వచ్చి తీసుకో. ఎవరు దుబ్బి ఫోన్లో? వదిలేరా వాడి గురించి అలా. అరే దుబ్బి ఎలా ఉన్నారు రావులు? వాడు గుడిచిపోయినాడు రా. నేను ఇంకా మారలేదా వాడు? వాళ్ళే కానీ అట్లా తోటలో వేసేద్దాం రండి. సరే పద. ఇంత మారిపోయింది కదా, అప్పుడు ఉన్నట్లు ఏంది లేదు. ఎవరు ఈడ బండి ఉండే కదా కూర్చుని. అరే ఏడోటి ఉండాలి. అదిగోరా ముందు ఆడుంది. వాడిని నేను అంతగా నమ్మితే వాడు ఇంతగా మోసం చేస్తాడు వాడు. ఎవర్రా? ఇంకెవరు, వాళ్ళే. ఆ బచ్చాగల్లా రాని నా కొడుకులు చెప్తా ఈరోజు. కానీ ఈరోజు ఇలా అవుతుందని మేము కూడా అనుకోలేదు. ఈ బచ్చాగలేంద్రా ఇలా వచ్చారు? ఏయ్ ఎవరు రాయిండిదే? కిట్టు ఏమన్నారు అప్పుడే? మిమ్మల్ని ఎవడన్నారా ఇప్పుడు? అరే కిట్టు నీకు ఇది అనవసరం. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి ఇప్పుడు? ఏంట్రా ఏంటి మీదకి వస్తున్నావు? రే ఆడగలు నా కొడుకులు పోతున్నారా? ఎవరు రాంటివే? ఏందిరా? ఏంద్రా ఏం అరుస్తున్నావు? ఏమే రే ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు ఇట్లాగే హ్యాపీగా ఉందాం రా. ఎప్పటికీ విడిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని గొడవలు ఇలాగే ఉందాం. ఓకేనా రమేష్? మన బంధం ఎప్పుడు మారదో, నీలేని లోకం కళ్ళ తడవదో, స్మృతుల గాలిలో నీవే గానం, మన ఊరు మళ్ళీ మమ్మల్ని పిలిచిందే. నడిచిన చిన్ననాటి పల్లెల్లో పట్నం వచ్చి
చుట్టుడ తిరిగిన మట్టి దారి నువ్వు నడిచిన అరుగుల వాట నీ నవ్వు ఎక్కడో కాలి సన్నగా మన హృదయం నిండా నిశ్శబ్దం మన బంధం ఎప్పుడు మారదు నిండిని లోకం కళ్ళపడకూడదు స్మృతుల కాలిలో నిరవిదాలి మన ఊరు మళ్ళీ మమ్మక తీర్చింది రే సాయి ఇలా రారా. వస్తున్నా ఆగ్రా. ఏరా కిట్టు, ఏమి? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలిరా. ఏందిరా? కూర్చో చెప్తా. ఏంటో చెప్పురా. నీకోటి చెప్పాలరా. రే నందు, వాళ్ళ ఫ్రెండ్ చేసిన భాగవతం చూపిరా. ఏంట్రా ఇదంతా? చూస్తున్నావు కదరా నీ ఫ్రెండ్ చేసిన మోసం. ఏంట్రా ఇదంతా? చూసావా నిన్ను ఎంత మోసం చేశాడు? చూసావు కదరా ఫ్రెండ్ అని నిన్నే మోసం చేస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పనురా నీకు తిరగదురా అని, ప్లాస్టిక్ నువ్వే మోసపోయావు. వాడెందుకు ఇలా చేస్తారా నాకు? వాళ్ళు ఇలా చేస్తారని కల్లో కూడా ఊహించుకోలేదురా. సరేరా, ఇతను నేను మళ్ళీ మాట్లాడతాను. పిచ్చ నా కొడుకు నమ్మేసినారు రైడ్. హలో, నీకు నా ఫ్రెండ్కి ఏమీ లింకో? హలో, ఏం మాట్లాడుతున్నావురా? నీ ఫ్రెండ్కి నాకు ఏం సంబంధం? నాటకాలు ఆడద్దు. నీ చాటింగ్ మొత్తం చూసేసాను నేను. ఏం చాటింగ్? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను ఎట్లా మోసం చేయను? సాయి, కొంచెం మర్యాద మాట్లాడు. ఇంకోసారి నన్ను మాట్లాడితే మర్యాద ఉంది. అయినా నీకు కాదు, వాడికి చెప్తా. నాకు రే సాయి, ఏం జరిగిందో అదైనా చెప్పురా. హలో, అరే చింటూ, ఎట్లా మన 10th ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఇంకా 10th అయిపోతుంది. నెక్స్ట్ ఏ కాలేజ్ ప్లాన్ చేస్తున్నారా మీరు? నేనైతే బయట ప్లాన్ చేసుకున్నాను. నేను కూడా నేను ఆడడం బయట నేను అంతే, అవుట్ ఆఫ్ కవర్, మన ఊర్లో కాకుండా ఇంకా ఎక్కడైనా. అదే అంతే. ఇంకా రే రంగైతే తోటకెళ్ళి వద్దామా? మామిడికాయల తోట కదా, పోయిద్దామా? సరే పోయేది. పద, స్కూల్ ఇచ్చినాక పదం. నీ అబ్బా ఏమైందిరా? వాడిని ఇంతగా నమ్మితున్నాను, అంతగా మోసం చేస్తాడా వాడు? నేనేం చేశాను రా? నేను అంతగా నమ్మాను కదా. ఏమైందిరా ఇప్పుడు? నువ్వు ఇంతగా మోసం చేస్తావు అస్సలు ఊహించుకోలేదు. ఏ సాయి, ఏం మాట్లాడుతున్నావు? వాడేంటో తెలుసా నీకు? ఎవర్రా చెప్పింది నీకు? ఎందుకు రా పదం చెప్తావు? నేను మీ చాటింగ్ మొత్తం చూసేసాను రా. వానికి మాకేం సంబంధం? నీకేమైనా తలగా తిరుగుతుందా? ఎవడరా చెప్పింది నీకు? ఏమనుంటే బయటికి వెళ్ళి చూస్తున్నావు, ఇక్కడ వద్దు, రా బయటికి రా. ఏమైంది చెప్పు ఇప్పుడు? ఏమైందిరా సాయి ఇప్పుడు? అంతా వాడికి సపోర్ట్ చేస్తున్నారు. నా గురించి కొంచెం ఆలోచించండి రా మీరు. ఎవరా చెప్పాలి నీకు? నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదురా, నాకు మొత్తం తెలుసు. నీకేం తెలుసురా? సరే సరే,
మీరంతా వాడికే సపోర్ట్ చేస్తున్నారు కదా, ముందు ముందు వాడేంటో మీకు తెలుస్తుంది. రే సాయి ఏమని ఉంటే మనం మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? రే సాయి ఏంది నువ్వు మూసుకో, నువ్వు మాట్లాడుకో. మీరంతా వాడికే సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను అవసరం లేదు కదా. సరే ఆ ఒక్కరోజు కూడా ఆ మాట అన్నాను. ఈరోజు మేము విడిపోయాము. అవునా, దుబ్బిగాడు ఎక్కడికి వెళ్ళారా? ఎక్కడికో బయటికి వెళ్ళారా? సాయిగాడు ఏంట్రా ఇలా అయిపోయాడు? అదే నాకే అర్థం కావట్డం లేదా. ఎలాగైనా మార్చాలి రా వాడిని. అదే మార్చాలి. సర్లే రా వెళ్ళి పనుకుందాం. సరే పదరా. ఇప్పుడు 9 అయిందే. అన్న బ్లాక్ సిగరెట్ ఒక పెట్టి. అమ్మ కురుకురే తీసుకుంటా. అరే 10th క్లాస్ సాయిగాని బరే పాప చేసినాం కదా. అయినా కిట్టుగా నన్ను కూడా భలే ఆడుకున్నారా సాయిగానితో. ఎంతైనా కిట్టుగాడే నందుగాడేరా. రారా మా అమ్మ ఫోన్ చేస్తాను, మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. ఏంది సాయిగాడు నన్ను ఫాలో చేస్తున్నాడు అప్పటి నుంచి. ఏమో మాట్లాడేది విన్నాడా? వీడేదో చేసేటట్లే ఉన్నాడు. నా కొడక ఆగరా. ఏంది నిజం చెప్పరా, కిట్టుగాడు నన్ను ఎందుకు మోసం చేస్తారా? వాడు చెప్తావా లేదా నా కొడక? చెప్తా నిజం చెప్పు. కిట్టుగా లవ్ చేసిన అమ్మాయిని నువ్వు లవ్ చేస్తావని, ఆ పాప కూడా నేను లవ్ చేస్తుందని తట్టుకోలేక మిమ్మల్ని విడదీశారా? అంటే ఇన్ని రోజులు నన్ను మోసం చేశారా వీళ్ళు? ఇన్ని రోజులు నా కొడుకులు మాటలు నమ్మి నా ఫ్రెండ్స్ మొత్తం దూరం తీసుకున్నాను. అంతా నా వల్లే, మొత్తం అంతా నేనే చేసుకున్నాను. ఎలాగైనా ఇప్పుడు దుబ్బిగానికి ఫోన్ చేసేసి నా తప్పు మొత్తం ఒప్పుకోవాలి నేను. హలో దుబ్బి, ప్లీజ్ రా, నీతో కలవాలని ఉందిరా. సరేరా, ఉంటా, మర్చిపోకు. అవునరా, సాయిగాడు సాయంత్రం ఫోన్ చేసి చాలా విచిత్రంగా మాట్లాడాడురా. ఏమన్నాడు? ఎందుకో తెలియదు, సారీ చెప్తున్నాడు, కలవాలరా అంటున్నాడు, ఏడుస్తున్నాడు రా. సరే ఎక్కడున్నాడో వెళ్దాం పండి. సరే పదం పారా. సరే పదం పద. ఎక్కడున్నా నేను? ఏమ్రా ఎక్కడున్నానా అని చూస్తున్నావా? ఇప్పుడు తెలిసిందే, ఏం చేస్తావు? రేయ్ లేరా పైకి. నీ అబ్బా ఇంకా మత్తులోనే ఉన్నావురా నువ్వు. ఇప్పుడు తెలిసిపోయింది కదరా మీ వాళ్ళకి. రమ్మని ఇప్పుడు. నీ అబ్బా
లేరా పైకి. రే కిట్టు వదిలేరా. నేను లవ్ చేసిన అమ్మాయినే నువ్వు కూడా లవ్ చేస్తావా? అందుకేరా నిన్ను నీ ఫ్రెండ్స్ని దూరం చేసింది. నీ లవ్ను కూడా నేనేరా దూరం చేసింది. ఇంతలా ప్లాన్ చేసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇంతలా మోసం చేస్తే ఆ శశిగాన్ వల్ల తెలిసిపోయింది కదరా నీకు. రేయ్ రక్తం రా, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం పారాలి. ఎక్కడ్రా? సాయి 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 మనసులో ఇంత బాధ పెట్టుకుని కూడా బయటికి మాత్రం కోపంగా నడుస్తున్న వీరే స్నేహానికి గొప్ప నిదర్శనం. ఈ కథలో ఎన్ని గొడవలు కోపాలున్నా కూడా కొవ్వొత్తులా కరిగిపోయాయి, కానీ స్నేహం మాత్రం రాయిలో నిలిచిపోయింది. అదే స్నేహానికి ఉన్న గొప్పతనం.